సెప్టెంబర్ 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గుర్తుకు వస్తుంది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ఈ ఘటన జరిగి 16 ఏళ్ళు అవుతుంది. తమ సొంత ఎస్టేట్ ఇడుకులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటా వైఎస్ వర్ధంతి జయంతి సందర్భంగా అక్కడికి వెళ్ళి తండ్రికి నివాళులు అర్పిస్తుంటారు. మంగళవారం కూడా అదే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిన్నటిదాకా ఏపీసీసీ చీఫ్గా కొనసాగుతున్న తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట కనిపించిన జగన్ తల్లి వైఎస్ విజయమ్మకి మంగళవారం జగన్తో కలిసి కనిపించారు. సోమవారమే కుటుంబ సమేతంగా పులివెందులు చేరుకున్న జగన్ రాత్రికి ఇడుకులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడే బస చేశారు. విజయమ్మ కూడా నిన్ననే ఇడుకులపాయ వచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయమే తండ్రికి నివాళులు అర్పించేందుకు బయలుదేరిన జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ కూడా తన భర్తకు నివాళులు అర్పించేందుకు సాగారు. ఈ సందర్భంగా వైఎస్ సమాధి వద్ద తన కుమారుడు జగన్కు విజయమ్మ ఆశీస్సులు కూడా అందజేశారు. జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, జగన్ సమీప బంధువు వర్గం అంతా కింద మోకాళ్లపై కూర్చోగా కుర్చీ మీద కూర్చుని విజయమ్మ భర్తకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత జగన్ అనుకో అక్కడి నుంచి నిష్క్రమించగా మరి కాసేపటికే తండ్రికి నివాళులు అర్పించేందుకు షర్మిల తన పిల్లలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంలోనూ విజయమ్మ అక్కడ కనిపించారు. అయితే జగన్ నివాళులో ముందుకు కుర్చీలో కూర్చున్న విజయమ్మ, షర్మిల నివాళులో మాత్రం వెనుక వరుసలో అలా చాలా దిగులుగా కూర్చుని కనిపించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు, కోడలు, కుమార్తె, కొందరు సమీప బంధువులు ఉన్నారు. ఈ దృశ్యాలు చూసిన వెంటనే విజయమ్మ నిజంగానే షర్మిల జట్టు వీడి జగన్ జట్టులో చేరిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో షర్మిల వెంట ఇడుకులపాయ వచ్చిన విజయమ్మ ఆ సందర్భంగా జగన్ వెంట కనిపించనే లేదు. అంతేకాకుండా ఆ కంపెనీ షేర్ల పంచాయతీ నేపథ్యంలో కుమార్తెతో కలిసి కొడుకుపై కోర్టులో ఎక్కిన విజయమ్మ జగన్ అండ్ కో పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలు విన్నవారు ఇకపై విజయమ్మ జగన్ దరి చేరరని భావించారు. కోర్టులో షర్మిల విజయమ్మకు షాక్ తగిలింది. జగన్కే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ విజయమ్మ మంగళవారం తన కుమారుడితో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో కుమార్తెతోనూ ఉన్న షర్మిలకు దూరంగా విజయమ్మ కూర్చున్న తీరు చూస్తే జగన్ జట్టులోకి విజయమ్మ చేరిపోయినట్టేనా వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని, ఇప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారందరినీ ఏకం చేసి పార్టీని బలోపేతం చేస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును దోచుకుంటారని ఇలా ఎన్నో అంశాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు అవకాశం కల్పించింది. అయితే పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు సంవత్సరంన్నర దాటిపోయిన తర్వాత కూడా షర్మిల పరిస్థితి ఎక్కడో వేసిన గొంగలి ఎక్కడే అయినట్టుగా మారిపోయింది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. పార్టీలోనూ ఇదే తరహా చర్చ నడుస్తుంది. విషయం అందరికీ తెలిసిందే.